ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26 గల వచనం. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నీతిమంతుడు వెనుకక తీయక ఇచ్చుచుండేవాడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు మనము అనేక సందర్భాల్లో మనము గుప్పిలి పట్టుకునేవాడిగా ఉన్నామే కానీ గుప్పిలి విప్పి ఇచ్చేవారిగా లేవు. అవును కదా? దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అయ్యా, భోజన పంక్తిలో కూర్చొని తినువాడు గొప్పవాడా, వడ్డించువాడు గొప్పవాడా అనగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, భోజనము వడ్డించువాడే గొప్పవాడంట. ఈరోజు మనం పెట్టేవారిగా ఉండాలి కానీ ఆశించేవారిగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు తనకు కలిగిన దాంట్లో ఇదిగో పక్కవారికి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అదే కదా, సారెపతు గ్రామంలో విధవరాలు ఉన్నది. ఆ తల్లి తన జీవితంలో ఉన్నటువంటి చివరి అప్పము ఇదిగో తాను తినకుండా ఇదిగో సేవకునికి పెట్టడానికి ఆమె ఆశపడింది. ఎప్పుడైతే ఆమె సేవకునికి ఇవ్వడానికి ఆశపడిందో అప్పుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం జరగబడింది. ఇదిగో పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. అప్పుడు ఆమె అనేక మందికి పెట్టే స్థితిలో దీవించబడింది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఎప్పుడు కూడా వెనుకకు తీయడు. ఇదిగో అందరికీ ఇచ్చేవాడిగానే ఉంటున్నాడు కదా. అందుకే ఇదిగో మీరు కొంచెముగా విత్తువాడు కొంచెమైనటువంటి పంటని కోస్తాడంట. ఈరోజు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైనటువంటి పంటను కోయేవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితిలో ఇచ్చేవాడిగా ఉన్నావు? నువ్వు ఇచ్చేవాడిగా ఉన్నావా, ఇదిగో తీసుకునేవాడిగా ఉన్నావా? జక్కయ్య గారు ఆలోచన చేస్తే ఆయన జీవితకాలం అంతా అనేక వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే స్థితిలో కనబడ్డాడు. ఎప్పుడైతే ఆయన లాక్కున్నాడో అందుకు ఆయన రెట్టింతలుగా ఎప్పుడైతే చెల్లించాడో అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు ఆయన దీవించబడ్డాడు. ఆయన కూడా అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇచ్చేవారిగా ఉండాలి. మనం వెనుకకు తీయకుండా మనకున్న దాంట్లో సమృద్ధిగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ఒక మాట అంటూ ఉంటారు, ఉంటే ఇయ్యమా, ఉంటే ఇవ్వమా అని. ఉంటే ఇవ్వడం కాదండి, ఉన్న వాటిలో నేను ఇస్తున్నానని ఎప్పుడైతే సమృద్ధిగా ఇస్తావో అప్పుడు దీవించబడతావు. ఆనాడు విధవరాలు వేసిన 2 కాసుల గురించి కూడా ప్రభు ప్రత్యేకంగా మనకు తెలియజేస్తూ వచ్చాడు. కనుక ఈ దినాన నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే దేవుని జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదము దేవునికి ఈ దినాన్ని దయచేయను గాక. ఆమేన్.